అందరికీ స్వాగతం. ఈరోజు మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన రెండు చిన్న పద్యాలను ఒకసారి చూద్దాం. ఇవి జీవితం, మరణం, త్యాగం అంటే ఈ మూడింటినీ మనం చూసే దృష్టినే పూర్తిగా మార్చేయగల శక్తి ఉన్నవి. అవును. మన ఆధునిక ప్రపంచంలో మనం ఎప్పుడూ ఏదో ఒక దాని వెంట పడుతూ ఉంటాం కదా. సంతోషం, విజయం, ఇంకా ఎక్కువ కాలం బ్రతకడం. సరిగ్గా. కాని ఈ పద్యాలు వీటన్నిటినీ పక్కన పెట్టి పూర్తిగా భిన్నమైన ఒక దారిని చూపిస్తాయన్నమాట. అవును. మన మూలం నిసబథేరా గాథ అంటే నిసభ అనే ఒక బౌద్ధ సన్యాసి చెప్పిన మాటలు. ఈరోజు మన ముందున్న పనేంటంటే ఈ పురాతన జ్ఞానంలోంచి మన ప్రస్తుత జీవితానికి ఉపయోగపడే ఆణిముత్యాలను వెలికితీయడం. అసలు ప్రాపంచిక సుఖాలను వదులుకోవడం అంటే ఏమిటి? అంతకంటే ముఖ్యంగా జీవితం మీద ఆశ, మరణం మీద భయం, ఈ రెండూ లేకుండా జీవించడం సాధ్యమేనా? ఆ ప్రశ్నలే ఈ మొత్తం చర్చకు పునాది. సరే, అయితే మొదటి పద్యంతో మొదలుపెడదాం. చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. దాని భావం ఇది: 5 రకాల ఇంద్రియ సుఖాలను, మనస్సుకు నచ్చే అందమైన రూపాలను వదిలేసి శ్రద్ధతో ఇంటిని విడిచిపెట్టు. అప్పుడే నువ్వు దుఃఖానికి ఒక ముగింపు పలకగలవు. ఇందులో పంచకామ గుణములు లేదా 5 ఇంద్రియ సుఖాలు అనే పదం చాలా కీలకం. వినడానికి ఏదో పెద్ద తాత్విక పదంలా అనిపించొచ్చు, కాని ఇది మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉండే విషయం. అంటే రూపం, శబ్దం, వాసన, రుచి, స్పర్శ అంటే మన 5 ఇంద్రియాలకు ఆనందాన్నిచ్చే ప్రతీదీ దీని కిందకే వస్తుంది. ఓ, అంటే మనం చూసే ఒక మంచి సినిమా, వినే పాట, తినే రుచికరమైన భోజనం, ఇవన్నీ కూడానా? అన్నీ. ఇది కేవలం వస్తువుల గురించి కాదు, వాటి ద్వారా మనం పొందే అనుభవాల గురించి కూడా. మన ఆధునిక ప్రపంచంలో అయితే ఈ జాబితా ఇంకా చాలా పెద్దది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం, ఓటీటీలో ఒకదాని తర్వాత ఒకటిగా సిరీస్లు చూడటం, ఇవన్నీ కూడా ఆ కొవ్వకే వస్తాయి కదా. ఖచ్చితంగా. అసలు పాయింట్ అదే. మరి వీటి నుండి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం కదా. అవును. ఈ పప్లం ప్రకారం ఈ సుఖాలు తాత్కాలికమైనవి. వాటికోసం మనం నిరంతరం ఆరాటపడతాము. అవి దొరికినప్పుడు సంతోషపడతాం, దొరకనప్పుడు లేదా పోయినప్పుడు విపరీతంగా బాధపడతాం. ఈ నిరంతర ఆరాటం, ఈ ఎత్తుపల్లాలే అశాంతికి, దుఃఖానికి మూలకారణమని ఈ పద్యం చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఆ అనుభవాలకు బానిసలుగా మారిపోతాం. ఆ బంధం నుండి బయటపడటమే దుఃఖ నివారణకు మొదటి అడుగు అన్నమాట. కానీ ఇక్కడే ఒక సందేహం వస్తుంది. ఈ మాటలు విన్నప్పుడు ఇవన్నీ లేనివాళ్లు, అనుభవించలేనివాళ్లు ఇలాంటి మాటలు తేలిగ్గా చెబుతారు అనిపించవచ్చు. జీవితంలో ఆనందాన్ని, సుఖాన్ని పూర్తిగా తిరస్కరించమంటే అదొక రకమైన నిరాశవాదంలా, జీవితం నుండి పారిపోవడంగా అనిపించదా? చాలా మంచి ప్రశ్న. సాధారణంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ మాటలు అన్నది ఎవరో తెలిస్తే ఈ పద్యం అర్థమే మారిపోతుంది. ఆయన నేపథ్యం అది ఈ మాటలకు ఊహించని బలాన్ని ఇస్తుంది. నాకు ఈ విషయం తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ నిస్సభ అనే సన్యాసి, ఆయన మొదట్నుంచి ఇలా లేరు. ఆయన గౌతమ కోలియ వంశంలో ఒక రాజకుమారుడిగా పుట్టారు. అవును. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న 5 రకాల ఇంద్రియ సుఖాలు ఆయనకు కేవలం అందుబాటులో ఉండటమే కాదు, ఆయన జీవితంలో అవే సర్వస్వం. ఆయన చుట్టూ అవే ఉండేవి. ఇందులో అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఆయన కేవలం రాజభోగాలను వదిలేయలేదు. ఆయన అధికారాన్ని, గౌరవాన్ని, సమాజంలో తనకున్న ఒక పెద్ద గుర్తింపును, తన భవిష్యత్తును అన్నిటినీ వదిలేశారు. అందుకే ఆయన మాటల్లో కేవలం తత్వం కాదు, ఒక లోతైన అనుభవసారం కనిపిస్తుంది. సుఖం యొక్క అసలైన స్వభావమేంటో, దాని పరిమితులు ఏంటో ఆయనకు పూర్తిగా తెలుసు. అందుకే దాన్ని వదిలేయమని అంత స్పష్టంగా, అంత అధికారికంగా చెప్పగలిగారు. అంటే ఇది అందని ద్రాక్షపళ్ళు తుల్లన అనే కథ కాదు. అస్సలు కాదు. అందిన ద్రాక్షపళ్లను పూర్తిగా రుచిచూసి, వాటిలోని తీపితో పాటు దాని వెనుకున్న బంధాన్ని కూడా అర్థం చేసుకుని వాటిని వద్దనుకోవడం లాంటిది. సరిగ్గా అదే. ఇది తెలియనితనం నుండి వచ్చిన వైరాగ్యం కాదు, పూర్తి జ్ఞానంతో, సమృద్ధి మధ్యలో ఉండి తీసుకున్న ఒక స్పృహతో కూడిన నిర్ణయం. ఆయనకు అన్నీ ఉన్నాయి, వాటిని పూర్తిగా అనుభవించగలరు, కాని వాటికి అతీతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన త్యాగాన్ని, ఆయన ఎంపికను అత్యంత శక్తివంతమైనదిగా చేస్తుంది. సరే, భౌతిక సుఖాలను, రాజభోగాలను వదిలేశారు. అదొక పెద్ద అడుగు.
కాని మనసూరుకుంటుందా? వస్తువులను వదిలేసిన మనసులో ఆశలు, భయాలు, కోరికలు ఇవి వెంటాడుతూనే ఉంటాయి కదా. అవును. మరి ఈ మానసిక పోరాటాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నారు? కేవలం వస్తువులను వదిలేయడంతోనే అంతా అయిపోయిందా? లేదు, అస్సలు కాదు. అదంతా ప్రయాణంలో మొదటి భాగం మాత్రమే. అసలైన మానసిక పరిపక్వత ఎలా ఉంటుందో ఆయన రెండో పద్యంలో వర్ణించారు. అది ఇంకా చాలా లోతైనది. అవును, ఆ రెండవ పద్యం ఆయన మానసిక స్థితిని అద్భుతంగా పట్టిచూపిస్తోంది. దాని భావమిది: నేను మరణాన్ని సంతోషంగా ఆహ్వానించను, అలానే జీవితాన్ని కూడా గట్టిగా కోరుకోను. సరైన సమయం వచ్చేవరకు పూర్తి ఎరుకతో, స్పష్టమైన జ్ఞానంతో వేచి ఉంటాను. హా, ఈ వాక్యాలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా వీటిలో ఒక మహాసముద్రమంత లోతుంది. ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన మానసిక సమతుల్యతను సూచిస్తోంది. మొదటి భాగాన్ని చూద్దాం. నేను మరణాన్ని సంతోషంగా ఆహ్వానించెను. చాలామంది వైరాగ్యమంటే జీవితంలో కష్టాలు భరించలేక. బాధల నుండి తప్పించుకోవడానికి మరణాన్ని కోరుకోవడం అనుకుంటారు. అవును, కాని నిసబ చెబుతున్నది అది కాదు. అది కూడా ఒక రకమైన కోరికే, బాధ నుండి విముక్తి పొందాలనే కోరిక. ఒక్క నిమిషం. అంటే జీవితాన్ని పట్టుకోవాలని ఆరాటపడకూడదు, అదే సమయంలో మరణం వస్తుందని భయపడి దాన్ని ఆహ్వానించకూడదు. ఈ రెండూ లేని స్థితిని ఊహించుకోవడమే కష్టంగా ఉంది. మన రోజువారీ జీవితంలో మనం చేసే ప్రతి నిర్ణయం వెనుక ఈ రెండింటిలో ఏదో ఒక శక్తి, బ్రతకాలనే ఆశ లేదా చనిపోతామనే భయం పనిచేస్తూ ఉంటుంది కదూ. అవును, అందుకే ఈ స్థితి చాలా అసాధారణమైనది. ఇక రెండో భాగం చూస్తే, అలా అని జీవితాన్ని కూడా కోరుకోను అంటే జీవితంపై విపరీతమైన వ్యామోహంతో దానికి అంటిపెట్టుకునుండటం కూడా లేదు. ఎలాగైనా బ్రతకాలి, ఇంకా సుఖాలు అనుభవించాలి, నా ఉనికి కొనసాగాలి అనే బలమైన కోరిక కూడా లేదు. సరిగ్గా. జీవితం పట్ల కోరిక, మరణం పట్ల భయం, ఈ రెండు తీవ్రమైన అంతాలు. నిసభ ఈ రెండింటికి అతీతమైన ఒక మధ్య మార్గాన్ని కనుగొన్నారు. మరి ఆ మధ్య మార్గంలో ఆయన ఏమి చేస్తున్నారు? సరైన సమయం వచ్చే వరకు పూర్తి ఎరుకతో, స్పష్టమైన జ్ఞానంతో వేచి ఉంటాను అంటున్నారు. ఈ వేచి ఉండటమంటే ఏమిటి? ఏదో బస్టాప్లో బస్ కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం లాంటిదా? అద్భుతమైన పోలిక. కాని ఇది అలాంటి నిష్క్రియమైన, విసుగైన నిరీక్షణ కాదు. ఇక్కడ ఎరుకతో, స్పష్టమైన జ్ఞానంతో అనే మాటలు చాలా ముఖ్యమైనవి. ఓకే. ఇది ఒక చురుకైన, పూర్తి స్పృహతో కూడిన గమనక. ప్రతి క్షణాన్ని దాని సహజమైన రూపంలో, ఎలాంటి తీర్పులు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా గమనిస్తూ ఉండటం. అంటే వర్తమానంలో పూర్తిగా జీవించడం. దీన్ని ఒక ప్రొఫెషనల్ సర్ఫర్తో పోల్చవచ్చు. ఆసక్తికరంగా ఉంది. వివరించండి. ఒక గొప్ప సర్ఫర్ సముద్రం దగ్గర నిలబడి పెద్ద అల రావాలని ఆతృతపడడు, అలలు లేవని నిరాశ చెందడు. అతను కేవలం సముద్రాన్ని గమనిస్తూ ప్రశాంతంగా వేచి ఉంటాడు. ఏ అలవస్తే దాన్ని స్వీకరించి దానిపై పూర్తి ఏకాగ్రతతో, ఎరుకతో ప్రయాణిస్తాడు. అల చిన్నదా పెద్దదాని కాదు, వచ్చిన దానిపై తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. వావ్! నిసభ దృష్టిలో జీవితం, మరణం అనేవి కూడా అలాంటి అలలే. అవి సహజంగా వస్తాయి, పోతాయి. వాటికోసం ఆరాటపడకుండా, వాటికి భయపడకుండా, వర్తమానమనే సాన్నిధమీద పూర్తి ఎరుకతో నిలబడటమే ఆయన సాధించిన స్థితి. వావ్! ఆ పోలిక మొత్తం విషయాన్ని చాలా స్పష్టం చేసింది. అంటే ఇక్కడ అంతిమ లక్ష్యం కేవలం వస్తువులను, సుఖాలను వదులుకోవడం కాదు. అది కేవలం మొదటి అడుగు. అవును. అసలైన గమ్యం జీవితం పట్ల విపరీతమైన ఆశ, మరణం పట్ల విపరీతమైన భయం అనే రెండు బలమైన భావోద్వేగాల నుండి స్వేచ్ఛను పొందడం. ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా ఒక స్థిరమైన, ప్రశాంతమైన మానసిక స్థితిని చేరుకోవడం. ఖచ్చితంగా. ఎందుకంటే మనిషి చేసే చాలా పనులకు, పడే చాలా ఆందోళనలకు మూలం ఈ రెండే: జీవితాన్ని పట్టుకోవాలనే ఆశ లేదా మరణాన్ని తప్పించుకోవాలనే భయం. ఈ రెండింటినీ అధిగమించినప్పుడు అసలైన స్వేచ్ఛ, అసలైన ప్రశాంతత లభిస్తాయని ఈ తత్వం చెబుతోంది. నిసిబ సన్యాసి చేరుకున్న స్థితి అదే. అది వదులుకోవడం కాదు, స్వేచ్ఛను పొందడం. సరే, అయితే ఈరోజు మనం నిసబ సన్యాసి నుండి నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, దుఃఖానికి ముగింపు పలకాలంటే ఇంద్రియ సుఖాల మీద ఉన్న బంధాన్ని వదులుకోవడం ఒక ముఖ్యమైన మార్గం. రెండవది ఆయన నేపథ్యం. ఆయన ఒక రాజకుమారుడు. అన్ని సుఖాలు అందుబాటులో ఉన్నా వాటి పరిమితులను తెలుసుకుని వాటిని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన మాటలకు తిరుగులేని ప్రామాణికతనిస్తుంది. ఇక మూడవది అత్యంత లోతైనది, అంతిమ లక్ష్యం. జీవితం,
మరణం రెండింటినీ సమానంగా చూడటం. హ్మ్. జీవితంపై అతి ప్రేమ, మరణంపై అతి భయం లేకుండా పూర్తి ఎరుకతో సమతుల్యమైన మనసుతో ఉండటం. ఆ సర్ఫర్లాగా ఏ అల వచ్చినా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం. ఈ పురాతన ఆలోచనను మనం మన ఆధునిక ప్రపంచంతో పోల్చి చూస్తే ఇది మన జీవన విధానానికి ఒక పెద్ద సవాలు విసురుతుంది. ఎలా? మన ఆధునిక సమాజంలో, వైద్యంలో, సాంకేతికతలో మన దృష్టి అంతా జీవితకాలాన్ని ఎలా పొడిగించాలి, మరణాన్ని ఎలా వాయిదా వేయాలి, వృద్ధాప్యాన్ని ఎలా ఆపాలి అనేదానిపైనే ఉంటుంది. నిజమే. నిరంతరం జీవితానికి అంటిపెట్టుకొని మరణానికి భయపడడం అనేవి చాలా సహజమైనవిగా మారిపోయాయి. కాని ఈ ఆలోచన వాటికి భిన్నంగా ఒక మూడవ మార్గాన్ని మనకు చూపిస్తోంది. అది జీవితాన్ని ద్వేషించడం కాదు, మరణాన్ని ప్రేమించడం కాదు. అవును, ఇది ప్రశాంతమైన, స్పృహతో కూడిన అంగీకారం అనే మూడవ మార్గాన్ని చూపిస్తోంది. జీవితాన్ని తిరస్కరించడం కాదు, మరణాన్ని ఆహ్వానించడం కాదు, రెండింటినీ సహజమైన ప్రక్రియలుగా అంగీకరించి ఆ మధ్యలో ఉన్న సమయంలో స్పృహతో, ఎరుకతో జీవించడం. ఈ రోజుల్లో మనం ప్రతిదానికీ ఒక లైఫ్ హ్యాక్ వెతుకుతాం. జీవితాన్ని పొడిగించడానికి, ఆప్టిమైజ్ చెయ్యడానికి ప్రయత్నిస్తాం. అలాంటి మనస్తత్వానికి ఈ సహజమైన ముగింపు కోసం ప్రశాంతంగా వేచి ఉండటమనే ఆలోచన ఎంత వింతగా, ఎంత పరాయిగా అనిపిస్తోందో కదా. నిజమే. ఇది మన ఉనికికి సంబంధించిన ప్రాథమిక ఆందోళనలను పూర్తిగా భిన్నమైన కోణంలో చూసేలా చేస్తుంది. మరణమనేది ఓడిపోవడం కాదు, జీవితమనేది గెలవడం కాదు, అవి కేవలం స్థితులు. మనం వాటిని ఎలా ఎదుర్కొంటామన్నదే ముఖ్యం. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తోంది. ఏంటది? ఆ పద్యాలు సరైన కాలం కోసం వేచి ఉండటం గురించి మాట్లాడతాయి. ఇక్కడ కాలమంటే గడియారంలో సమయం కాదు, సహజమైన ముగింపు. మన ప్రపంచం జీవితం యొక్క నిడివి అంటే క్వాంటిటీ ఆఫ్ లైఫ్ మీద విపరీతమైన దృష్టి పెడుతోంది. కాని ఈ తత్వం జీవితం యొక్క నాణ్యత, క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతోంది. ఇది చాలా లోతైన ప్రశ్న. మన జీవితం ఎంత పొడవుగా ఉంది అనేదానికంటే ఎంత లోతుగా, ఎంత స్పృహతో జీవించామన్నది ముఖ్యం అన్నట్టుగా ఉంది. ఖచ్చితంగా. శ్రోతరు ఆలోచించాల్సిన విషయమిది. మనం నిస్సభలాగా అన్నీ వదిలేసి అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాని మన దైనందిన జీవితంలో, మన పనులలో, మన సంబంధాలలో ఈ స్పృహతో కూడిన నిరీక్షణను, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుత క్షణంలో పూర్తిగా జీవించడం అనే భావనను ఎలా అభ్యాసం చేయవచ్చు? జీవితం పట్ల కృతజ్ఞతతో ఉంటూనే దానిపై విపరీతమైన వ్యామోహం పెంచుకోకుండా ఎలా ఉండగలం? మరణం యొక్క వాస్తవికతను అంగీకరిస్తూనే దాని గురించి నిరంతరం భయపడకుండా ఎలా జీవించగలం? జీవితం ఇచ్చే సుఖాలను ఆస్వాదిస్తూనే వాటికి బానిసలు కాకుండా ఆ సమతుల్యతను మన జీవితంలోకి ఎలా తీసుకురాగలం? ఈ అద్భుతమైన చర్చలో మాతో చేరినందుకు ధన్యవాదాలు.